ఏమనాలని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. మళ్ళీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను, రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము, 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. అందామా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కూడా వాళ్ళకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల్ని నిజం చేసేందుకు మార్గాలు గన ఉంటే అదే కుటుంబం ఒక్కో మెట్టు కూడా ఎదుగుతూ పోతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అలాంటి పేదల డ్రీమ్స్ను అర్థం చేసుకొని, అలాంటి పేదల కలలను అర్థం చేసుకొని, మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు. ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే, అంటే ఇళ్ల స్థలాలైతేనేమి, విద్యా కానుకైతేనేమి, ట్యాబ్స్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో 1,00,000 కోట్లకు పైగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా 3,75,000 కోట్ల రూపాయలలో మాత్రమే జరిగింది. మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం, వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వ తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు మావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది.
పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పనికి పడతా ఉన్నా. అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కలల గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా, తన పిల్లలను ఇంజనీర్లుగా, తన పిల్లలను ఐఏఎస్లుగా, తమ పిల్లలను ఐపీఎస్లుగా, తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా, పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కలలు కన్నా ఆ తల్లులకు, మన అమ్మలకు కనే ఈ కలల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు, ఒక ఇంగ్లీష్ మీడియం బడులు, ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ, గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను, క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్. పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా, అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా అక్క? అవునా కాదా అన్న? చెల్లెమ్మ అవునా కాదా? డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా ఆలోచనైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా 2 చేతులు పైకి ఇలా 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 ఆ పేద పిల్లల బాధ సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే ఓ అక్క ఎందుకు రాలేదు? ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన, పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా? ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కలలు కంటాయి, ఎలాంటి కలలుంటాయి ఆ అక్క చెల్లెమ్మలకు? ఆత్మగౌరవంతో బతకాలని తనకొక కల ఉంటుంది. తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా 2 మెట్లు ఎదగాలని, ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది, కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి కలలు కంటుంది. అవునా కాదా అక్క? అవునా కాదా చెల్లెమ్మ?
మరి అలాంటి కళల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా? మరి మీ కళలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో, ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా? చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్ లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం. ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో 4 మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా 4 ఏళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపు నేస్తమని. అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యల వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను. అవునా కాదా తల్లి అని అడుగుతా ఉన్నాను. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు, ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు, ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం. అవునా కదా? అవునా కదా అన్న? అవునా కదా చెల్లెమ్మ? మరో విషయం కూడా చూద్దాం, మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం, మరో కళ గురించి కూడా మాట్లాడతాం. ప్రతి అక్క చెల్లెమ్మ కలగంటుంది, ప్రతి అక్క చెల్లెమ్మ తను కలగంటుంది. సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కలగంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవితకాల కళ కూడా అవుతుంది. జీవితకాలం కూడా ఎదురు చూస్తారు. ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక సొంత ఇంటి కళ ఉండాలి, నెరవేరాలి అని చెప్పి. మరి ఆ డ్రీమ్ను నెరవేరుస్తూ, మరి ఆ కళను నెరవేరుస్తూ మీ బిడ్డ, మీ జగన్ ఏం చేశాడు? ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ? అక్క ఇచ్చాడా లేదా? అన్న ఇచ్చాడా లేదా?
చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ? 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము. డ్రీమ్ మీది, స్కీమ్ మీ అన్నది, మీ బిడ్డది, మీ తమ్ముడిది. తమ రక్షణకు ప్రతి అక్క చెల్లెమ్మ అనుకుంటుంది, మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు. తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి, ఆ రక్షకుడు కావాలి అని ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న మాట తెలుసుకొని, మీ ఆలోచన తెలుసుకొని, ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము, ఒక దిశ యాప్. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే ఆ అక్క చెల్లెమ్మకు ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? డ్రీమ్ మీది, స్కీమ్ మీ జగన్ది, మీ బిడ్డది, మీ తమ్ముడిది, మీ అన్నది. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తా ఉన్నాం, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉండా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉంది. మరి బాబు చేసింది ఏమిటి? చంద్రబాబు చేసింది ఏమిటి? అక్క చెల్లెమ్మలను మోసం చేయడం తప్ప, విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి? మనం కలలు గంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్ లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి మీ ఇన్ని పథకాలు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మ, ఏమక్క, రాఖీ కడతారా మీ అన్నకు? మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? ₹1 కూడా లంచం గాని, ₹1 కూడా లంచం గాని, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో, మనందరం అందించిన, మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి DBTని కూడా, అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోవడం. ఈ డబ్బులో, ఈ 2,70,000 కోట్ల రూపాయల్లో సింహభాగం ఎవరికిచ్చాడు మీ బిడ్డ అనంటే మీ బిడ్డ గర్వంగా చెప్తాడు, నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చాను అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డ చెప్తాడు. ఈ సందర్భంగా ఏమక్క మీకు వచ్చిందా లేదా? ఏం చెల్లెమ్మ మీకు వచ్చిందా లేదా? మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేదు అని ప్రతి అక్క చెల్లెమ్మ తమ ఇంట్లో కూర్చొని, తమ పిల్లలతో కూర్చొని
తమ భర్తలతో కూర్చొని, తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు? జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే, చంద్రబాబు హయాంలో ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు, ఇలా బటన్లు నొక్కడము లేదు. అక్క చెల్లెమ్మల చేతులకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ చేసింది ఓ మోసం. చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు 2014లో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, ఏటా ప్రతి అక్క చెల్లెమ్మకు 12 సిలిండర్లు ఇస్తామని, ఆ ప్రతి సిలిండర్లకు 100 రూపాయలు చొప్పున సబ్సిడీ అని, 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం. బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం. గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయామంతా కూడా ఆయన 2014లో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 మోసం, దగా 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 దగా. బాబు పాలనలో స్కీములు ఉండవు, కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి. మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా? ఇది మన అవ్వ తాతల గురించి, మన అవ్వ తాతల డ్రీమ్స్ గురించి మాట్లాడదామా? మన అవ్వ తాతలు ఏమి కోరుకుంటారు? వాళ్ళందరూ ఏం ఆశిస్తారు? వాళ్ళందరూ ఏం కలలు కట్టారు? మనమంతా చూపించాల్సిన మానవత్వం గురించి మాట్లాడదామా? పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి, ఆ తర్వాత లంచాలు వివక్షకు లోనై, ఆ తర్వాత ఇచ్చే అరకొర పెన్షన్ కూడా ఎండల్లో వానల్లో పడిగాపులు కాసి ఎక్కడికెక్కడికో వెళ్ళి క్యూలల్లో నిలబడితా ఉన్న నా అవ్వ తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? ఆ పెన్షను లంచాలు ఇచ్చుకుంటూ జన్మభూమి కమిటీల చేత శాంక్షన్ చేయించుకునేందుకు, ఆ తరువాత పెన్షన్ తీసుకునేందుకు క్యూలల్లో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడికే పోయే పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నది ఆ అవ్వ తాతల డ్రీమ్. తమకిచ్చే ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత అరకొరగా కాకుండా కాస్తంత పెంచి అందుతే బాగుంటుంది అన్నది ఆ అవ్వ తాతల డ్రీము. నేను అడుగుతా ఉన్నా, ఇది నా అవ్వ తాతల డ్రీమ్, ఇది నా అవ్వ తాతల డ్రీమ్. మరి నా అవ్వ తాతల డ్రీమ్ను నెరవేరుస్తూ వారి బిడ్డ, వారి మనవడు తెచ్చిన స్కీమ్ ఏమిటి? ఆ అవ్వ తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే
వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన పని లేదు. నేరుగా 1వ తారీఖు పొద్దునే, అది ఆదివారమైనా సెలవు దినమైనా, పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికొచ్చి ప్రతి అవ్వను ప్రతి తాతను పలకరిస్తూ ఆ అవ్వ చేతిలో 3,000 రూపాయలు పెట్టే స్కీము తెచ్చిందెవరు? 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 ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడు, ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు.